పారదర్శకత, ప్రజాపాలన, మార్పు అన్నప్పుడు మారాలి కదా. ఇఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ వెల్ అంటే యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రెడిషన్ ఆర్ ఏ ప్రాక్టీసెస్. మార్చాలి. మార్పు లేకపోతే ఏంటి అంటే అది మోసం, ఓడమల్లయ్య బోడిమల్లయ్య. నేను అనేక రకాలైన వాగ్దానాలు చేస్తే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయను అని చెప్పని ఇవాళ దాటవైత ధోరణికి పాల్పడతా ఉంది. ఇవాళ నేను ఇంతకుముందు అన్నట్టుగా ప్రభుత్వానికి నిజాయితీ లేదు, అందుచేత నిధులు రావట్లేవు, అందుచేత నియంత్రణ లేదు. నీతి లేదు, నిజాయితీ లేదు, నిధులు లేవు, నియంత్రణ లేదు. ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ విద్యా వ్యవస్థ బలైపోతున్న పరిస్థితి. హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, సర్వం ఆయనే. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్, బట్ డూ యూ హ్యావ్ టైం? మా వెంకటరెడ్డి గారినో, మా ప్రొఫెసర్ లక్ష్మి గారినో, మా లక్ష్మి గారినో, లేదా లక్ష్మణ గారినో పెద్దలందరినీ కూర్చొని మాట్లాడి ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా, ఆ మార్పుకు అనుగుణమైన విధి విధానాలు, పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా? ఈ డజంట్ హ్యావ్ టైం. నాకు డౌట్, కోదండరామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమో నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని. పెద్దలు, విద్యావేత్త, చదువుకున్న ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో నా చర్చ చేసి ఉంటాడు. ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ దట్ ఈస్ సో దేర్ వుడ్ హావ్ బీన్ ఎ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే. వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంవి రెడ్డి గారు ఆర్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక టు కండక్ట్ దిస్ సెమినార్? వై ఇస్ ద గవర్నమెంట్ బీయింగ్ ఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ అవుట్ సైడ్ ద చీఫ్ మినిస్టర్ బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా? ఒక పాలసీ ఉండదా? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు? మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మిస్ వరల్డ్ పట్టుకొచ్చి పోటీలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ఎంవీ రెడ్డి అన్నని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు. దెర్ ఇస్ నో పాలసీ. యు ఆర్ టాకింగ్ అబౌట్ బడ్జెట్, దెర్ ఇస్ నో పాలసీ. దెర్ ఇస్ నో పాలసీ ఇన్ దిస్ గవర్నమెంట్. దురదృష్టం. మార్పు అని అధికారంకి వచ్చిన తర్వాత మార్పు ఆచరణలో కనబడతలేదు అనేటువంటిది బాధ కలిగేటువంటి అంశం. నేను రాజకీయాలు మాట్లాడలేదు, బట్ ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. ఒక పేదవాడి ఇంటికి నుంచి వచ్చిన వాడిగా అజరుద్దీన్ గారికి మీరు ఎమ్మెల్సీ కాకపోయినా మీరు మంత్రి పదవి ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్లో ఓట్ల కోసం. మా కోదండ నాకు ఎందుకు అయ్యారు మంత్రి పదవి? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ సెమినార్లు ఉండవు, అప్పుడు అవసరం ఉండవు. ఎడ్యుకేషన్ మంత్రి చేయరండి. ఎమ్మెల్సీ లేకుండా అజరుద్దీన్ని జూబ్లీహిల్స్ ఓట్ల కోసం మీరు మంత్రిని చేస్తారు. మరి విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఒక విద్యావేత్త ఉండాలా. అటువంటి విద్యావేత్త నా పార్టీలోనే ఉన్నాడు. నేను పొద్దున్నేస్తాను పేరు వాడుకుంటున్నా, ఏడబడతాడు ఆయన పేరు పాపం మాటలు వాడుకుంటున్నారు, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకో విద్యాశాఖ మంత్రి చేయరు? ఆయన అడగడు. మాకు తెలిసి ఇప్పటి నుంచి కాదు, మూమెంట్లో నుంచి ఉన్నాం కాబట్టి ఆయన అడగకపోయినా మరి మనమంతా అడుగుతున్నాం. చేయి దమ్ముంటే అభివృద్ధిని ఎట్లా చేసినావు రేపు పొద్దుగాల చేయి, మేము ఆయనతోనే కొట్లాడతాం. ఇస్తావా ఇయ్యవా 20% అని ఆయనతోనే కొట్లాడతాం. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి బుడ్డి, సారీ స్లాంగ్ అమ్మ, నీ కింద పెట్టుకుంటావు, నీకు రివ్యూ చేసే టైం ఉండదు. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ పీస్ అంటూ విద్యాశాఖ మంత్రి అవుతాడా? మీరు చెప్పరు తల్లి. ఇంగ్లీషును ఇంగ్లీష్ పీసు భాష అన్నోడు ఈ పేదింటి బిడ్డలకు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు, మైనారిటీ వర్గాలకు ఇంగ్లీష్ భాషతో ఒక నాణ్యత కలిగినటువంటి ఒక విద్యను అందించేటువంటి చిత్తశుద్ధి, కన్విక్షన్, కమిట్మెంట్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. హీ హాజ్ అడాసిటీ టు గో టు హార్వర్డ్ యూనివర్సిటీ. 100 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం ఖర్చు పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకొని వస్తాడట. ఇక్కడున్నోడు మాత్రం ఇంగ్లీష్ పీస్ నేర్చుకోవాలట, ఇంగ్లీష్ వద్దట. వాట్ ఎ కాంట్రడిక్షన్, వాట్ ఎ హిపోక్రసీ, వాట్ ఎ మాకరీ, వాట్ ఎ మాకరీ. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. 2.5 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇంతవరకు పాలసీ లేదు. మెస్సీ మ్యాచ్, మిస్ వరల్డ్ పోటీలు, బట్ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ టు రివ్యూ అండ్ బ్రింగ్ అవుట్ ఎ పాలసీ. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తారు. తర్వాత పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. గతి లేదు వాటికి కూడా. అదే 600 రూపాయలు 500 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితులు. విద్యారంగానికి 6% నుండి 15% పెంచుతామని అన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ రిగార్డ్. మూసివేతబట్టు గురైనటువంటి స్కూళ్లను మూసివేస్తామన్నారు. ఇవాళ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పారు. తమాషా. చంద్రబాబు నాయుడు ఐఎస్బి పెట్టిండు, రేవంత్ బాబు యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టాలా అని చెప్పారు. వాట్ కెన్ బి బ్రాండైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ? గత ప్రభుత్వం
గురుకుల స్కూళ్ళు పెట్టి కొన్ని లక్షల మంది ఉన్నది ఈ ప్రభుత్వమే అంటా ఉంది. దాదాపు 600 స్కూళ్లకు స్వచ్ఛమైన సొంత భవనాలు లేవని చెప్పని దాని మీద కేటాయించు. కేవలం ఒక ఎలీట్ స్కూల్స్ను క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు ఐఎస్బి నేను యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పినటువంటి ఒక రీతిలో ఒక బ్రాండ్ కోసం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటిది. నేను ఇంతకుముందు చెప్పిన దశల వారీగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనా విధానాన్ని ప్రవేశపెడతాం. ఈస్ ద చీఫ్ మినిస్టర్ హూ బిలీవ్స్ ఇన్ ఇంగ్లీష్ as English piece committed to do this?